ఈరోజు సుచిత్ర అక్క దగ్గరికి వచ్చాను. ఎవ్రీ సండే నేను ఇలా ఒక సెలబ్రిటీస్ని, నాకు ఇష్టమైన వ్యక్తుల్ని కలిసి నాకు వాళ్ళ నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నానో కెమెరా పెట్టి నేను తెలుసుకోవడమే కాకుండా మీకు కూడా వినిపించాలి అని ఒక చిన్న మూవ్ తీసుకున్నాను. ఓకే, ఈరోజు నేను అక్కని నమస్తే అండి అందరికీ. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్ అండ్ నో మోర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అక్క. అయితే అక్క నాకు ఒక 2 ఇయర్స్గా తెలుసు, కొన్ని చాలా ప్రశ్నలు అలా మిగిలిపోయినాయి అనమాట. ఇప్పుడు అడుగుతున్నా అక్క, మీరు ఒక 40 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎప్పటి నుంచో కొన్ని తరాలని, కొన్ని జనరేషన్స్ని చూస్తూ వచ్చారు కదా. ఇప్పటికీ కూడా మీ దగ్గరికి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. జనరల్గా ఆఫర్స్ కోసం మీరు ఆఫీస్ మెట్లు ఎక్కుతారా, సినిమా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి అడుగుతారా మీరు కావాలి అని? అది మొదట్లో నేను ఏదైతే యాజ్ అన్ కొరియోగ్రాఫర్గా ఎంటర్ అయిన దగ్గర నుంచి నేను ఈరోజు కొరియోగ్రాఫర్గా ఇంకా స్టిల్ ఐఎమ్ డూయింగ్ అని అంటే దట్ డిపెండ్స్ అపాన్ మై డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఒక్కొక్క సాంగ్ నేను చేస్తున్నప్పుడు ఈ పాట నాకు కొన్ని వేల పాటల్ని తీసుకురావాలి పని చేయడానికి అని అనుకుని చేసిన సాంగ్సే. అంటే అందరూ ఎలా అని నాకు తెలియదు, నేనైతే లేదు. ఓవరాల్గా ఈ సాంగ్ కొన్ని సంవత్సరాలు అలా నిలిచిపోవాలి, ఈ సాంగ్ చూస్తున్నప్పుడు నేను గుర్తు రావాలి వాళ్ళకి అన్నట్టుగానే చేస్తాను. సో వాట్ ఎవర్ సాంగ్ ఐఎమ్ వర్కింగ్, ఇది వెళ్ళి నాకు 1000 పాటలు తీసుకురావాలి కూడా అనుకుని చేస్తాను. అండ్ రెండోది ఏంటంటే, నేను వెళ్ళి ఎవరిని అడిగింది లేదు. ఫ్రమ్ ద బిగినింగ్ మౌత్ పబ్లిసిటీ వలనే నాకు కొరియోగ్రాఫర్గా అవకాశాలు అలా పెరిగినాయి, వచ్చినాయి కూడా. అంటే గుడ్ వర్క్ చేస్తున్నప్పుడు అమ్మాయి చాలా బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి అనటం, దాని వలన నన్ను కాంటాక్ట్ చేసి మళ్ళీ మళ్ళీ అందరూ పిలవడం, లేదా అంటే మన ఎక్స్ట్రాడినరీ వర్క్ ఆ డైరెక్టర్కి గుర్తుండిపోవటం వలన వాళ్ళు తను చేస్తేనే బాగుంటుంది అని మళ్ళీ నా దగ్గరికి రావడం. అలా నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్ కూడా. అలాగే ఐఎమ్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. యాక్చువల్గా చెన్నై యూనియన్ మెంబర్ అవ్వడం వలన నాకు అన్ని లాంగ్వేజెస్ చేస్తానన్నమాట. సో అలాగూ ఆల్ డైరెక్టర్స్ తోటి పనిచేసే అవకాశం రావడం, వాళ్ళందరికీ నా వర్క్ గుర్తుండిపోవడం, ఇదంతా కాకుండా ఇప్పుడు మీడియా ఈజ్ దేర్. ఓకే, మీడియా ఈజ్ దేర్. మీడియాలో వచ్చి చాలా క్విక్గా రీచ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మై హస్బెండ్ ఈజ్ అన్ లిరిసిస్ట్ కదా. లిరిసిస్ట్ అవడం వలన ఆయన ప్రతిసారి వార్తల్లోకి వస్తున్నప్పుడల్లా యాజ్ అ వైఫ్ నేను ఉండటం, షీఈ్ అ కొరియోగ్రాఫర్ అని వెనకాలే ఆ కొరియోగ్రాఫర్ అనేది వాళ్ళు గుర్తుంచుకోవడానికి కూడా ఒక ప్లస్ అన్నమాట. సో ఏమైపోతుంది, వాళ్ళు ఎప్పుడైతే షీఈ్ అ కొరియోగ్రాఫర్, సో వాట్ ఫిలిమ్స్ షీ డిడ్ అని వాళ్ళు గూగుల్ సెర్చ్ చేయడం, సెర్చ్ చేసి ఈ ఫిలిమ్స్ అన్ని తను చేసిందా అని తెలుసుకునేది కూడా తెలుసుకుంటున్నాను అనమాట. అలాగూ ఐఎమ్ స్టిల్ డూయింగ్. అన్నీ చూసొచ్చారు కదా. అయితే అప్పుడు కొరియోగ్రాఫర్స్కి, ఇప్పుడు ఉంటున్న కొరియోగ్రాఫర్స్కి ఏంటి తేడా అంటే, అప్పుడు కొన్ని పాటలు వస్తే కొన్ని నెలలు, కొన్ని ఏళ్ల పాట అలా స్థిరంగా ఉండిపోయేవి. ఇప్పుడు ఎంత గొప్ప పాటైనా ఇట్లా వచ్చి ఫేడ్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది, అంతే కామ్ కూడా అయిపోతుంది. సో జనరల్గా అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు? అది ఏంటంటే, అప్పట్లో ఓన్లీ హీరోలు హీరోయిన్లు మట్టుగా ఆడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. రీల్స్ ఫార్మేట్లో అండ్ ఇన్స్టా ఫార్మేట్లో అందరూ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ కూడా ఆడే అవకాశం వస్తుంది. ఆడే అవకాశం రావడం వలన ఆటోమేటిక్గా ఒక మూమెంట్ ఏమన్నా ఒకటి వైరల్ అయ్యిందని అంటే అదే మూమెంట్ ఆడియన్స్ చేసేయడం. ఇప్పుడు డాన్స్ అకాడమీస్ రావడం, డాన్స్లో అందరూ పాపులర్ అవ్వడం, అంటే ఒక స్టార్ పాపులర్ అయినంత నార్మల్ ఆడియన్స్ కూడా పాపులర్ అయ్యే స్టేట్కి వచ్చేసింది. ఆడియన్స్ కూడా హీరో రేంజ్గా ఆడాడు ఈ అబ్బాయి అన్నట్టుగా రీల్స్ ఇన్స్టా అన్నీ రావడం. అది పదే పదే మనం ఆవకాయ అన్నదే తింటూ ఉన్నామంటే మనకి ఎలా మొత్తేస్తుంది. అలాగూ ఏదైనా సరే
అంటే ఒక స్థానంలో కాకుండా, అంటే ఇండియా ఒక పుష్పరాజు ఉంది, పుష్ప 2 ఉంది. పుష్ప 2 నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్ని తమిళనాడు, అన్ని ఊళ్ళల్లో ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం మారుమోగిపోతుంది. ఓకే, సో ఎవ్రీబడి ఆర్ ఇన్ టు దిస్ మీడియా అండ్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ ద మూమెంట్. అండ్ ఇప్పుడు ఎవరు చెయ్యలేదు అని లేదు, అందరూ చేస్తున్నారనమాట. సో అక్కడ ఏమైపోతుందంటే మీకు ఆ డిఫరెన్స్ వస్తుందన్నమాట. డిఫరెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఆడియన్స్ చెయ్యలేనిది హీరో చేసినప్పుడే అక్కడ నిలుస్తుంది. కాంపిటీషన్ అక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడు, పుష్పరాజ్ ఫిలిం ఉంది 2, అతను చేసిన ఫైట్స్ చేయలేదు కదా, ఎందుకంటే రోప్స్ అయ్యని కట్టుకుని చేసింది. అది నిజ జీవితంలో ఎక్కడ కుదురుతుంది? అక్కడ హీరోగా నిలిచిపోతాడు అనమాట. ఆడియన్స్గానే మిగిలిపోతారు. అది అయితే మీరు ఒకప్పుడు పొద్దున పూట చెన్నైలో, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి హైదరాబాద్ వచ్చి, అలా చాలా బిజీ కొరియోగ్రాఫర్ కదా, కొన్ని వందల సినిమాలు చేశారు. ఖాళీ దొరికేదిగా టైం, బిజీగా ఉండేవాళ్ళు, చాలా సంపాదించేవాళ్ళు. అభిమానంతో పాటు అంతా, అంటే ఆఫర్స్ కూడా. ఇప్పుడు మీ దగ్గర ప్రొడ్యూసర్స్ వచ్చి మీ కొరియోగ్రఫీ మాకు చేయండి అన్నప్పుడు మీరు నాకు ఇప్పుడు ఖాళీ లేదని వదిలేసినవి కూడా ఉన్నాయి. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక హౌస్ వైఫ్గా, చంద్రబోస్ అన్నకి మంచి సతీమణిగా పిల్లల్ని చూసుకుంటూ కొంచెం తక్కువ సినిమాలు చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా మనసు నచ్చుకుంటుందా? నేను ఇక్కడ అన్న టాలెంట్ ఏమన్నా తొక్కివేయబడిందని అట్లాంటివి ఏమన్నా అనిపిస్తాయా? అంటే అలాంటి ఫీలింగ్ రాదు. ఎందుకంటే నా భర్త నాకు చాలా విలువనిస్తాడు. అంటే నేను చేస్తున్న చిన్న మంచి పనుల దగ్గర నుంచి పెద్ద మంచి పనుల దాకా అన్నీ గుర్తిస్తారు. ఆ గుర్తించే తత్వం లేనప్పుడు మన గురించి మనం అలా ఆలోచించాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మన శ్రమని గుర్తించి, అరే ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ నాకు అన్నం వడ్డిస్తోంది అని అతను ఫీల్ అయినప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకుంటుంది? ఇబ్బంది ఏమి ఉండదు. అంటే చాలామంది డెవలప్ అయిన తర్వాత ఇంకొక పర్సన్ని పెళ్లి చేసుకున్నాక ఆ పర్సన్ ఇంకా డెవలప్ అయితే వీళ్ళకి కాస్తారే నేను ఎక్కడున్నాను అనే ఒక ఇది గుర్తొస్తూ ఉంటుంది కదా. అలాంటి ఫీలింగ్ మీకు రానికుండా సార్ చూసుకోవడం అనేది నిజంగా భూషణ అది పరస్పరం ఒక అండర్స్టాండింగ్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సక్సెస్కి ప్రధాన పాత్ర ఏది పోషిస్తుందంటే డబ్బు కాదు, ఇంకోటి కాదు, మర్యాద అనేదే ప్రధాన పాత్ర. మీరు వెన్ యూ రెస్పెక్ట్ ద స్పౌస్ and he respects you a lot, then your egos are satisfied. Finished. మీరు ఒక మూవీ కూడా డైరెక్షన్ చేశారు కదా, పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమా. మళ్ళీ ఇంకేమైనా సినిమాలు తీయాలి, మీరు డైరెక్ట్ చేయాలి అనే కోరిక ఏమైనా ఉందా? నాకు కోరిక ఉంది. నేను అంటే అందరికీ డైరెక్ట్ చేయాలనిపిస్తుంది. నాకు ఎలా డైరెక్ట్ చేయాలని ఉందంటే, ఒక ఫెయిలియర్ తోటి నేను వెనకడిగేయకూడదు. ఒక్క సక్సెస్ ఇచ్చి I want to stay back as a housewife. I want to give very badly a successful film and then stay back as a good wife. సో మీరు వెయిట్ చేస్తున్నారు అక్క, ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ దొరికితే మీరు డైరెక్టర్గా మళ్ళీ ఒక్కసారి బయటికి రావాలి అని చెప్పి? ఖచ్చితంగా. అది ఏంటంటే, మనం ఒక వంట కానీ ఏమన్నా చేస్తామండి, వంట సరిగ్గా రాలేదనుకోండి, అరే ఏంటి ఇంత చెత్తగా వండేసాం, మనం దీన్ని కొంచెం మంచిగా వండి ఆ మంచి పేరు కొట్టేయాలి అన్న ఒక ఆత్రం ఉంటుంది ఎవరికైనా. అలాగూ ప్రతి చిన్న విషయంలో ఆలోచించేదాన్ని, ఒక పెద్ద కోట్లు పెట్టే సినిమాని తీయాలి అనుకుంటున్నప్పుడు మరి నేను అక్కడ ఫ్లాప్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఐ వాంట్ టు గివ్ ఎ సక్సెస్ అంటే ప్రాపర్ సక్సెస్ ఇచ్చి ఐ వాంట్ టు రిలాక్స్. మీకు ఇప్పుడు దొరకబోయే ప్రొడ్యూసర్ ఎవరైనా వాళ్ళ అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకు అంటే మీరు ఇంత కసి, ఒక పట్టుదలతోటి నేను మంచి సక్సెస్ ఇవ్వాలి అని ఒక ఇదితో ఉన్నారు కదా, అది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలి, మీకు తొందరలో ఆపర్చునిటీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. ఖచ్చితంగా. నేను ఐఎమ్ ఎ సోల్ హూ విల్ నెవర్ డై వితౌట్ విన్నింగ్ మై డ్రీమ్. గ్రేట్ అక్క. నా డ్రీమ్ని నెరవేర్చుకోకుండా నా సోల్ రెస్ట్ అవ్వదు. ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను. అది ఇంకా భగవంతుడి దయ ఎప్పుడు నాకు ప్రసరిస్తాడో, ఆ ప్రసాదాన్ని ఎప్పుడు ఇస్తాడో అప్పుడు. కానీ నేను పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చూసానక్క, ఇప్పటికీ గుర్తుంది. మా జనరేషన్ వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుస్తుంటుంది. మంచి పాటలు, మంచి ఒక ఎమోషనల్ మూవీ, ఒక క్యూట్ లవ్ స్టోరీ. యా, దట్ ఈస్ వెరీ ట్రూ. వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ పెద్ద దర్శకులు రాఘవేంద్రరావు గారు
ఆయన ద్వారా నేను అలాగూ ఒక పరిచయం అవ్వడం అనేది నా జన్మధన్యం. అండ్ ఇట్ ఈస్ ఆల్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక గొప్ప యూనిట్ తోటి పనిచేయడం, ఒక కథ రాసుకుని వెళ్ళి వాళ్ళు ఓకే చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఫర్ ఎ పర్సన్ లైక్ మీ. ఎందుకంటే నేను యాజ్ అ కొరియోగ్రాఫర్ అని పక్కన పెడితే రాఘవేంద్రరావు గారి దగ్గర ఒకప్పుడు నేను ఒక గ్రూప్ డాన్స్ ఆడేదాన్ని. మాస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు మా కష్టానికి నేను ఒక గ్రూప్ డాన్సర్గా అదే దర్శకుడి దగ్గర గ్రూప్ డాన్సర్గా పనిచేసిన దాన్ని. తర్వాత అదే దర్శకుడు చిత్రానికి నేను అసిస్టెంట్ డాన్స్ డైరెక్టర్గా వర్క్ చేశాను. మళ్ళీ అదే రాఘవేంద్రరావు గారితో కొరియోగ్రాఫర్గా గరనామ గుడికి వచ్చాను. దాని తర్వాత అదే రాఘవేంద్రరావు గారు నన్ను పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమాకి నాకు అంటే ఆయనతోటి ఎన్నో సినిమాలు నృత్య దర్శకత్వం చేసినా కూడా ఆయన సినిమాలకి మళ్ళీ ఆయనే నాకు దర్శకత్వం చేయడానికి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చింది. మహాభాగ్యంగా భావిస్తున్నాను. చాలా గ్రేట్ అక్క అసలు. ఎందుకంటే మీరు మహా దిగ్గజాలతో పనిచేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్లన్నీ మీకు ఒక గిఫ్ట్ రూపంలో మీకు ఒక బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మీరు నిజంగా పాటల రచయిత చంద్రబోస్ అన్న ఆయన ఒక పాట అయితే మీరు ఒక ఆట ఎలా అంటారో బండికి 4 చక్రాలలాగా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఎంత హ్యాపీగా ఉండడం అనేది నిజంగా చాలామంది అనుకుంటారు వీళ్ళకి ఇదేంటి ఈమెమో డాన్సరు కొరియోగ్రాఫరు ఆయనేమో పాట ఇలా నేను విన్నాను కదా. బట్ మిమ్మల్ని వచ్చి కలిసిన తర్వాత అక్క మీ చరిత్ర నేను తెలుసుకున్న తర్వాత మన చంద్రబోస్ సార్కి మీరు తప్ప ఎవ్వరూ సెట్ కారు లైఫ్లో ఇంత బాగా ఇంత బ్యాలెన్స్డ్గా జర్నీ చేస్తూ ఇంత దూరం ఇలా వచ్చారు కదా. మీరు నిండు నూరేళ్ళు ఇలాగే చాలా సంతోషంగా హ్యాపీగా అన్నయ్య కొన్ని వేల పాటలు రాయాలి, మీరు కూడా కొరియోగ్రాఫర్ చేస్తూనే ఉండాలి. ఏంటి ఒక ఇంటర్వ్యూ అయిపోతున్నట్టుగా పెట్టుకున్నావు? ఇంతేనండి ప్రశ్నలు అంటే ఓకే అర్థం అయితే. కొత్త అమ్మాయిలు మంచి డాన్సర్లు, హైలైట్ డాన్సర్లు లైక్ సృష్టి వర్మ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఊపు ఊపుతున్నారు కదా. మీకు వాళ్ళు కాంపిటీషన్ లాగా అనిపిస్తుంది అక్కడ? కాంపిటీషన్ లాగా అస్సలు అనిపించదు. ఎందుకంటే సృష్టి వర్మ వచ్చింది ఈ 25. ఓకే, నేను ఐ ఎంటర్డ్ ఇన్ 1992-3లో ఎంటర్ అయ్యాను. ఓకే, నా ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ 35 years ఆఫ్ ఇండస్ట్రీ అయింది. షీ కెనాట్ గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్ కదా. ఆ ఎక్స్పీరియన్స్ షీఈస్ అ బడ్డింగ్ ఫ్లవర్. బ్యూటిఫుల్గా ఎంటర్ అయింది. లెట్ హర్ మీన్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా అందరూ గర్ల్స్ రావాలి, వస్తేనే ఒక హెల్తీ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వచ్చిన ఒకవేళ ఈ మగవాళ్ళు నిలదొక్కున్నంత ఉమెన్ ఎందుకో ఎక్కువ రోజులు సస్టైన్ కాలేకపోతారు? అలా అంతా ఏముండదు. డెఫినెట్గా నోబడీ క్యాన్ స్టాప్ ఎ ఫైర్. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి ఆడపిల్ల చెప్తున్నాను, దే ఆర్ లైక్ ఫైర్ లాగా ఉంటారు. ముట్టుకున్నా అంటే దగ్ధమే, మొత్తం అంతా కాలిపోతుంది. దీపం వెలిగించుకోవాలి కానీ తగలబెట్టుకో. కరెక్ట్. మీకు కూడా ఏమైనా ఫేస్ చేశారు అక్క మూవీ ఇండస్ట్రీలో లైక్ కాస్టింగ్ కౌచ్ కానీ లేకపోతే ఆ టైంలో అవకాశాల కోసం? లేదు, నేను ఎందుకు అలాంటివి ఏవి ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక డైరెక్టర్ ఎవరైతే అవకాశం ఇచ్చారో అంటే రవితేజ గారు నాకు అవకాశం ఇచ్చారు. కాటగడ్డ రవితేజ గారు యుగాంతం అనే ఫిలింలో నేను అసిస్టెంట్గా పనిచేసినప్పుడు ఆయనకి నా వర్క్ నచ్చి ఆయన నన్ను కొబ్బరిబొండం అనే ఫిలింకి ఎంచుకున్నారు. అది ఆయనే దర్శకుడు. ఓకే, దాని తర్వాత ఆయన ఈ సచ్ జెంటిల్మెన్. అండ్ అదేలాగా ఆ ప్రొడక్షన్లో ఉన్న అప్పుడు కృష్ణారెడ్డి గారు ఈ వాజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. దాని తర్వాత కృష్ణారెడ్డి గారు స్టార్టెడ్ డైరెక్టింగ్ అన్నమాట. సో ఇంకా కృష్ణారెడ్డి గారు నీకు తెలిసిందే కదా, హౌ కైండ్ అండ్ వెరీ గ్రేట్ జెంటిల్మెన్. నాకు ఏంటి అలాంటి గొప్ప వ్యక్తుల ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను కాబట్టి నాకు ఎవ్రీథింగ్ వాజ్ ఏ కేక్ వాక్. ఏంటంటే నేను ఓన్లీ వర్క్ గురించి ఆలోచించేదాన్ని, వర్క్ని పక్కాగా చేసుకుంటూ నా ఒక వర్క్ ఫేమ్ అదంతా అలా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అంతేగాని ఐ నెవర్ యూస్ టు ఎంటర్టైన్ ఎనీబడి. అంటే మీ కాలంలో
తారా మాస్టర్ లాంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కదా, మిమ్మల్ని ఎప్పుడన్నా మీరు ఎదుగుతున్న టైంలో మీకు నేర్పించడానికి ట్రై చేసేవాళ్ళ, లేకపోతే కాంపిటీషన్ లాగా ఇట్లా ఉండేదాకా ఎలా అంటే మీ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఎలా నాకు ఉండేది? నేను యాక్చువల్గా తారా మాస్టర్ గారి దగ్గర పనిచేశాను. ఏ సాంగ్ అంటే నేను ఒకే సినిమాలో ఇద్దరు కొరియోగ్రాఫర్స్కి పనిచేశాను. ఏంటంటే తెల్ల చీరకు కదిలిత పనలు, ఆ సాంగ్కి తారా మాస్టర్ గారికి నేనే అసిస్టెంట్. నేనే అసిస్టెంట్గా పనిచేశాను ఆవిడ దగ్గర. తర్వాత మళ్ళీ అదే సినిమాలో అబ్బది నెబ్బ సంపెంగి ఆ రెండు సాంగ్స్ ఆవిడతోటి వర్క్ చేశాను. మళ్ళీ ఒక సాంగ్ వచ్చి రెయిన్ సాంగ్ అనుకుంటా ఏదో, ఆ రెయిన్ సాంగ్కి మళ్ళీ రఘు మాస్టర్ గారితో పనిచేశాను. సో ఐ వర్క్డ్ విత్ వెరీ లెస్ కొరియోగ్రాఫర్స్, బట్ మంచి కూడా ఐ మీన్ వెరీ బ్యూటిఫుల్లీ మోల్డెడ్ మై సెల్ఫ్. ఏంటంటే నేను చాలా తక్కువ వర్క్ చేశాను. నేర్పిస్తారు కూడా అక్క, లేకపోతే మీకు ఆ టైంలో చెయ్యిది ఇట్లా ఇట్లా అట్లా చెప్తారా, లేకపోతే మంచి ఫ్రెండ్లీ అప్పట్లో నేను అసిస్టెంట్ని కాబట్టి కదమాయించేవాళ్ళు. ఓకే, నేను అసలు ఎక్కడ మీరు కూడా మీ జూనియర్స్ని కదమాయించేవాళ్ళ? లేదు లేదు, నాకు ఒక చెత్త అలవాటు ఉందండి. అది నేను చెత్త అలవాటు అన్నను, నా పొక్కిషం అన్నట్టు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను నేను. ఏంటంటే నాకు తగిలిన నొప్పి కానీ, నాకు తగిలిన బాధ కానీ ఇంకోళ్ళకి నా వలన తగలకూడదు అనుకుంటాను. సో ఎవరన్నా కొంచెం ఇల్ ట్రీట్ చేశారనుకోండి నన్ను, అయ్యో నాకు ఎంత బాధ కలిగిందో ఆ బాధని నేను ఇంకోళ్ళకి చేయకూడదు అనుకుంటాను. సో అలా అనుకుని పెరిగిన దాన్ని కాబట్టి నాకు నా క్యారెక్టర్ని నేను అలా మోల్డ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో నా అసిస్టెంట్స్ కానీ వాళ్ళని నేను అలాగూ ఎన్నో కదమాయించడం కానీ అలా అంతా ఉండదు, ప్రేమతోటి చెప్పేదాన్ని. మీరు ఇప్పుడు డాన్స్ స్కూల్ అట్లా ఏమైనా పెట్టచ్చు కదా నేటి అంటే? ఎస్, ఆఫ్ కోర్స్ ఐఎమ్ డూయింగ్. స్వయముద్ర అనే డాన్స్ క్లాస్ పెట్టాను నేను. అంటే నేను డాన్స్ క్లాస్ పెట్టానే కానీ అందరిలాగా పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఓపెనింగ్ చేసి డాన్స్ క్లాసెస్ రెగ్యులర్గా రన్ చేసి అలా అంతా చేయలేదు. ఎందుకంటే నేను ఐఎమ్ స్టిల్ వర్కింగ్ కదా. వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు సాంగ్ వస్తుందో తెలీదు, ఎప్పుడు ఏ షూటింగ్కి వెళ్ళాలో తెలియదు నాకు. సో అలాంటప్పుడు కంఫర్టబుల్గా నేను రెగ్యులర్గా పొద్దున్నుంచి సాయంత్రం లోపల కొరియోగ్రఫీ అనేది కంటిన్యూస్గా చెయ్యాలి. నేను క్లాసికల్ నేర్చుకున్నాను, ఒకప్పుడు నేర్చుకుని వదిలేసి మళ్ళీ ఫిలిమ్స్కి వచ్చేయడం వలన అదంతా అలాగే ఆగిపోయింది. కానీ పెళ్ళయి 2 పిల్లలు పుట్టి మళ్ళీ నేను రిలాక్స్ అయ్యే టైంకి ఐ డోంట్ వాంట్ మై కొరియోగ్రఫీ టు రిలాక్స్. సో ఐ యామ్ డూయింగ్ కొరియోగ్రఫీ టు మై మైండ్ రిలాక్సేషన్. నేనేంటి కొత్తగా తిరిగి మా గురువులకి నేనేమిస్తున్నాను అనే ఆలోచనతోటి నేను కొత్తగా ఒకటి మొదలెట్టాను, స్వయముద్ర అనే డాన్స్ క్లాస్. అందులో నేను 3 అమ్మాయిలను ఎంచుకుని వాళ్ళు మట్టుగా రెగ్యులర్గా వస్తున్నారు. 2 yearsగా ఐఎమ్ ట్రైనింగ్ దెమ్ అప్. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ న్యూ టు మై డాన్స్ ఫీల్డ్, విచ్ ఐఎమ్ డూయింగ్ కొరియోగ్రఫీ ఫర్ మ్యూజిక్ బుక్. అది ఆ మ్యూజిక్ బుక్ని ఎందుకు ఎంచుకోవాల్సి వస్తుంది? డాన్స్ అన్న తర్వాత డాన్స్ ఐ మీన్ ప్రతి ఐటెంలోనూ మ్యూజిక్ లేకుండా ఐటెం ఉండదు కదా అని అంటారు, కరెక్టే. కానీ మా తల్లిదండ్రులు నాకు చిన్నప్పుడు మ్యూజిక్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు, నేర్చుకోలేదు కూడా. నేర్చుకోకుండా పెద్ద అయిన తర్వాత కొరియోగ్రాఫర్ అయిన తర్వాత మ్యూజిక్ అనేది ఎంత ముఖ్యం అనేది నాకు అప్పుడు తెలిసింది. సో రేపటి తరం పిల్లలు ఎవరైనా కావచ్చు, అంటే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. ఒక మ్యూజిక్ క్లాస్కి వెళ్తే డాన్స్ క్లాస్ మిస్ అవ్వడం, డాన్స్ క్లాస్కి వెళ్తే మ్యూజిక్ క్లాస్ మిస్ అవ్వడం, ఇలా జరుగుతుంది. కొంతమంది అయితే అదే ఇష్టపడతారు, ఇది ఇష్టపడరు. వాళ్ళకి తెలీదు, వాళ్ళకి లైకింగ్ ఉండొచ్చు కానీ ఇష్టపడకపోవచ్చు. అలాంటి ప్రశ్నే రాకుండా ఉండాలని కొరియోగ్రఫీ ఫర్ ద మ్యూజిక్ బుక్ ఐఎమ్ డూయింగ్. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ సరళీస్వరాలు, జంట వరుసలు, ధాటు వరుస కూడా ఫినిష్ చేస్తాను. సూన్ ఐ విల్ రిలీజ్ ఇట్.
అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్స్లో మీకు బాగా నచ్చిన అంటే అరే వీళ్ళు బాగా చేస్తున్నారే అని అనిపించిన కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారా? నాకు మీన్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సినిమాలే కాకుండా డీ డీ డాన్స్ షోలో కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. సినిమాలకు వచ్చేటప్పటికి సాంగ్ హిట్ అయిందంటే కొరియోగ్రఫీ కూడా ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది. నాకు ఐ లైక్ శేఖర్స్ కొరియోగ్రఫీ అండ్ ప్రేమ్ రక్షిత్స్ కొరియోగ్రఫీ. ఇంకా మా టైంలో అంటే ఐ లైక్ ప్రభుదేవ అండ్ లారెన్స్. వాళ్ళిద్దరు కొరియోగ్రఫీ బాగా నచ్చేది. అయితే ఇప్పుడు చంద్రబోస్ అన్న దగ్గరికి చాలామంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి పాటలు రాయించుకుంటారు కదా సార్ తోటి, ఈ పాట ఇది మీరు ఇది ఇలా ఉంటుందని కంటెంట్ స్టోరీ అంతా నెరేషన్ సార్కి చెప్తారు కదా, అప్పుడు దానికి తగ్గట్టుగా పాటలు రాస్తారు కదా. మీరు ఎప్పుడన్నా బోస్ సార్ తోటి అంటే రికమెండేషన్, అరే ఈ పాట మీరు రాస్తున్నారు కదా కొరియోగ్రఫీ ఎవరు చేస్తున్నారో కనుక్కోండి. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నేను అలాగూ అత్యాస పోను, ఎందుకంటే నేను కావాల్సినంత సంపాదించుకున్నాను, పేరు కానీ ప్రతిష్ట కానీ దెన్ మీన్ డబ్బులు కానీ అన్నీ సంపాదించుకున్నాను. ఇంకా వచ్చే వాళ్ళకి కూడా దారి ఇవ్వాలి కదా, అన్నీ నాకే అని అంటే ఎలాగో. మన అత్యాశతోటి ఎక్కువ అన్నం తినగలమా? తినలేం కదా. అదేలాగానే వర్క్ కూడా అదిగా ఎత్తుక్కుని నువ్వు కావాలి అని వస్తున్నప్పుడే చేయగలను కదా. అంటే అక్కడ ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ కాదు. వెన్ గాడ్ ఈజ్ సెండింగ్ సంబడీ హీ విల్ సెండ్ ఇట్ ఓన్లీ ఫర్ యూ, అంతేగాని ఇంకోళ్ళది మనం లాక్కోవడం అనేది అది పద్ధతి కాదని నా ఫీలింగ్. ఈ పాట నాకు వచ్చి ఉంటే బాగుండేది అని ఈ మధ్యకాలంలో ఏమన్నా అనిపించిందా? లైక్ అల్లు అర్జున్ బన్నీ గారు మూవీ పుష్ప 2లో. అరే అలా మ్యూజిక్లో చాలా సాంగ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. నాకు నచ్చిన సాంగ్ నచ్చిన విధంగా నేను రీల్స్ చేసుకుంటాను. రీల్స్ ఒక అవుట్లెట్ కదా, ఇన్స్టాగ్రామ్ ఒక అవుట్లెట్ కదా. ఇది నాకు ఇచ్చుంటే చించేసేదాన్ని అని ఏమన్నా ఒక పాట ఈ మధ్య అంటే అరే వీళ్ళు కొంచెం నార్మల్గానే చేశారు, ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది. మీకు ఒకటి తెలుసా, నేను ఐ విల్ నాట్ ఈ జడ్జ్ కార్యక్రమం అనేది నేను చేయను. దేనికంటే ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఏమండి మీరు జడ్జ్గా రావచ్చు కదా అని అడుగుతారు. నేను అది ఇష్టపడను. ఎందుకు ఇష్టపడను అని అంటే ఒకే ఒక వ్యక్తి విన్ అవుతారు, దానికోసం చాలామంది విన్ అవ్వకుండా బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ జీవితాల్లో చాలా డిప్రెస్కి లోనవుతూ ఉంటారు. నాకు అది నచ్చదండి. అదేలాగానే ఇది కూడా. సో ఈ సాంగ్ నాకు ఇచ్చుంటే నేను కుమ్మేసేదాన్ని అన్న ఒక ఫీలింగ్ అనేది అంటే ఒకళ్ళని దించడమే కదా, అంత సీన్ లేదు. కానీ కొరియోగ్రాఫర్కి పాట అంతా అయిపోయిన తర్వాత కూడా ఎడిట్లో కూర్చున్నప్పుడు అరే ఇది ఇంకా బాగా చేసేవాళ్ళం కదా, అలాంటి ఇట్లా రిగ్రెట్స్ అయితే వస్తాయి కదా. సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకేదో చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది కదా. నేను ఆ పాయింట్కి అయితే దిగను. ఆ పాయింట్ నేను ఒక ఫిలిం చేస్తున్నాను అంటే దాన్ని నా ఎక్స్ట్రీమ్ని అక్కడ పేపర్ మీద పెట్టే చేస్తాను. సో నేను సినిమా చూస్తున్నప్పుడు ఇది నేను చేయలేకపోయానే అన్న ఫీలింగ్ అనేది రానే రాదు. వాట్ అవుట్పుట్ ఐ హ్యావ్ గివెన్ ద బెస్ట్ అల్టిమేట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వే కావాలి చూసుకున్నా కూడా నువ్వే కావాలి వాళ్ళు మలయాళంలో చేశారు. మలయాళంలో చేసిన క్యాసెట్ని నేను ఇక్కడ తెలుగులో చేయబోయే ముందర చూశాను. వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయాలి, మనం అంతకంటే ఒక 10 ఇంతలు ఎక్కువ చేయాలి. నెక్స్ట్ ఇది ఇంకో లాంగ్వేజ్లో ఎవరైనా చేసినా కూడా మనకన్నా తక్కువ ఉండాలి. సో ఈ క్యాల్కులేషన్ తోటే నేను ప్లాన్ చేస్తాను. మీరు ఒక లెజెండరీ పర్సన్, గద్దర్ అన్నతోటి కూడా కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ అన్న ఆయన జనాలందరినీ ఉర్రూతలుగిస్తారు కదా, ఆయన స్టేజ్ ఎక్కి హుయ్ అంటే అందరు ఇట్లా ఒక పూనకు వచ్చిన వాళ్ళ అంత హ్యాపీ ఉంటుంది కదా గద్దర్ అన్న డ్యాన్స్ చూస్తే. అలాంటి అంత పెద్ద వ్యక్తికి ఆయన అసలు సినిమాలు సంబంధం లేని వ్యక్తి, అతను ఏంటి మనుషులకి దగ్గర అయ్యే వ్యక్తి, జనజీవన శ్రవంతిలో మాకు ఒక అన్నలాగా అనమాట. ఆయనకి గద్దర్ అన్నకి మీరు డ్యాన్స్ నేర్పించడం ఎలా అనిపించింది? భయం లేదా? నాకెందుకు భయం? గద్దర్ అన్నట్టు భయం ఉందా? ఆయన ఒక పెద్ద వ్యక్తి కనుక అంటే జనరల్గా అంటే ఇక్కడ ఆయన ఎంత పెద్ద వ్యక్తిత్వం ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన తెర మీదకి ఎక్కుతున్నప్పుడు నేను ఏ తప్పు చేయకుండా
అంటే ఆయన ఒక అంతవరకు ఆయన తెచ్చుకున్న పేరు ఎక్కడ కింద పడిపోకుండా మరింత వన్నె తెచ్చేటట్టుగా ఉండాలి కదా మన పని. సో ఆ పని గురించి ఆలోచించాను. ఆయన చెయ్యలేని పక్షంలో ఆయన ఆడినట్టు ఉండాలి అని అంటే వెనకాల ఎవరెవరు ఏమేమి ఆడితే ఈయన ఆడినట్టు ఉంటుంది. ఈ వీటి గురించి ఆలోచించాను. అండ్ ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని ఆయనకి అనారోగ్యం రాకుండా ఆ పాటను ఎంత తొందరగా తెరకెక్కించగలం. ఎందుకంటే ఆయన ఈజ్ అ షుగర్ పేషెంట్. బుల్లెట్స్ కూడా దాంట్లో 2 అది చెప్పు. అసలు బుల్లెట్ గుండెలో ఉంది అన్న సంగతి తెలుసుకుంటేనే పర్ల్ అనే స్ట్రింగ్ లాగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే మనం పర్ల్ని స్ట్రింగ్ మీద నిలబెడితే ఏమవుతుంది, కొంచెం ఇలా కదిపినా టపక్మని పడిపోతుంది. అది అలాగూ గద్దరన్నతోటి వర్క్ చేస్తున్నప్పుడు మరి ఆయన గుండెల్లో ఆ తూట ఉంది అన్న సంగతి తెలుసుకుని వర్క్ చేయడం అనేది ఎంత జాగ్రత్తగా వర్క్ చేయాలి, ఎంత వీళ్ళు అనుకున్న ఒక టైం లిమిటేషన్లో సాంగ్ని ఫినిష్ చేయాలి. ఆ పాటకి 2 రోజుల్లో చేశారంట. 2 రోజుల్లో ఎన్ని మినిట్స్ సాంగ్ అది? 6 minutes యాక్చువల్లీ. 6 నిమిషాల పాటని మనం వినటానికి 6 నిమిషాలు అవుతుంది. తెరకెక్కించాలి అంతమంది జనాలు, డాన్సర్లు, ఆయన వయసు మనం దృష్టిలో పెట్టుకుని ఆయన వయసుని దాన్ని తెరకెక్కించాలి అని అంటే మరి అది 2 రోజుల్లో సాధ్యం అవ్వాలి అని అంటే హౌ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ పాయింట్. ఇంకా ఆయన ఇంత గొప్పవాడు ఆలోచన రాదు. అంటే ఆ టైంలో మీరు ఆయనని ఎలా చూశారు? ఈయన అంటే ఒక యుద్ధ నౌక కదా, జనాలకు ఆయనకి ఏమాత్రం తేడా వస్తాం మనల్ని లేపేస్తారు. ఎందుకంటే అలా ఆయనతో మిస్బిహేవ్ చేయడానికి కొంచెం కూడా ఏమండి ఇది కాదు ఇది చేయాలి అనలేము ఒక టీచర్ లాగా. అప్పుడు ఇది చెప్పాలనుకున్నప్పుడు ఆయన మీకు అనుకరణ ప్రాపర్గా వెళ్ళిపోయారు. ఏదైనా నేను చెయ్యగలను అనుకున్నవే ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన గురించి తెలుసు, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి అనేది ఆయనకి తెలుసు. ఇప్పుడు నేనేమైనా రాంగ్ సజెషన్ ఇచ్చినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు కదా, న్యాచురల్. ఆయన యాక్సెప్ట్ చేయరు. అమ్మ నేను ఇది చేస్తే అసభ్యంగా ఉంటుంది, లేకపోతే ఇది చేస్తే నమ్మలేరు, ఇది చేస్తే అందంగా ఉండదేమమ్మా, ఇది నేను చేయలేనమ్మా, ఇది చేస్తే బాగుంటుందమ్మా అని ఆయనే సజెషన్స్ ఇస్తారు మనకి, మనం ఫాలో అయిపోవడమే అంతే. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మీరు చేసింది ఓన్లీ గద్దరన్నతో మాత్రమే కాదు, గద్దరన్నతో పాటు కొన్ని వందల మంది జనాలు చుట్టూతా పబ్లిక్ని, క్రౌడ్ని 3 కెమెరాలు పెట్టారు. ఈ కెమెరా ఇక్కడ ఉంటే ఇంకొక కెమెరాలో ఆ కెమెరా పడే అవకాశాలు ఉంటాయి. అక్కడ మళ్ళీ మధ్యలో పబ్లిక్ని కవర్ చేపించి వాళ్ళకి గైడెన్స్ మైక్లలో ఇస్తూ వెనకాల క్రౌడ్. గ్రేట్ అంటే గ్రేట్ అక్కో, మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తితో పనిచేసేటప్పుడే గజగజ ఉడుకుతుంది పక్కన పెడితే, మళ్ళీ చుట్టూ డాన్స్ అసిస్టెంట్లు దాదాపు ఒక 50 మంది ఉన్నారు, మళ్ళీ ఒక 200-300 మంది క్రౌడ్. ఎందుకని యాక్చువల్లీ ఈ అక్క నాకు ఇట్లు అమ్మ మూవీకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసినప్పుడు పరిచయం. అయితే బొమ్మకు క్రియేషన్స్లో ఇది ఇంకొక ఫిలిం అనమాట, గద్దర్ అన్నది కూడా. అద్దంకి దయాకర్ గారు మెయిన్ రోల్ ప్లే చేశారు హీరోగా. అప్పుడు అక్కని మేము పికప్ చేసుకోవడానికి అది ఎందుకంటే ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ ఉరుకులాడిస్తారు, అఫ్కోర్స్ వాళ్ళ స్పీడ్ వాళ్ళది అది వేరు. అదే స్పీడ్ అక్క దగ్గర ఉంది, అంతే అణుకు కూడా అక్క దగ్గర ఉంది. గద్దర్ అన్నకి కోపం తెప్పకుండా డాన్స్ చేయగలిగించి ఒకటే ఒక వ్యక్తి భూమి మీద ఎవరన్నా ఉంటే సుచిత్ర చంద్రబోస్ అని చెప్పి గట్టి నమ్మకం అనమాట. ఎందుకంటే అయితే నిజంగా ఆయన్ని ఆడించాను అనేసి ఆ చరిత్రలో ఆ ఒక పేజీలో నా పేరు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ. కొరియోగ్రాఫర్ ఇన్ ఎంటైర్ హిస్ లైఫ్ బికాజ్ హి ఈజ్ హిమ్సెల్ఫ్. అంటే ఆయన ఒక హిమ్సెల్ఫ్ కొరియోగ్రాఫర్ ఆల్ హిస్ సాంగ్స్. ఆయన డాన్సర్, మంచి గాయకులు. ఆయన మాత్రమే ఆయనకి టీచ్ చేసిన వాళ్ళు ఈ భూమి మీద లేరు ఎవరు. అలాంటి వాళ్ళలో మీరు నృత్యాన్ని ఆయనకి నేర్పించి చేయించారంటే కుడోస్. అది నిజంగా మీరు అదృష్టవంతులక్క. అండ్ నేను కూడా అన్నతోటి అన్న పాటలు రాస్తుంటే పక్కన కూర్చోవడం, వినడం, ఆ పేజీలు రాసేసాక తీసి పక్కన పడేస్తే ఆ బుట్టలోంచి తీసుకుని చదివేదాన్ని ఏం రాస్తే ఏం తప్పు వచ్చింది అని. ఎందుకంటే నాకు చెత్త బుట్టలో ఉన్న కాగితాలు చదవడం ఇష్టం. ఎందుకంటే వాళ్ళ మనసులో అంతర్మదనం చెందినప్పుడు పైపక్కొత్త పరిణితి ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఆ ఇంప్రూవైజేషన్ ఈ చెత్త బుట్టలో పేపర్లు నాకు చాలా నేర్పించాయి. అన్న కొన్ని పదాలు రాసేసినాక ఇది కాదు అన్నమాట, ఆయన వెళ్ళిపోగానే ఆ చెత్త తీసుకుని నేను చదువుకునేదాన్ని. ఎంత మంచి వర్డ్స్ అంటే ఒక్కొక్క దాంట్లో ఆయన ఎప్పుడు అంటారు, నేను మాట్లాడినప్పుడు అది పాటలాగా ఉండకూడదు, ఆ పాట, ఆ మాట,
అది వేరే వాళ్ళ గుండెల్లో మారుమోగాలి, దానికి ప్రాణం అప్పుడు రావాలి అని. అప్పుడు నాకు నిజంగానే ఆయన మాటలన్నీ తూటాల్లాగా ఉండేవి. ఆయన ఒక 2-3 పదాలు మాట్లాడినా కూడా తూటాలే అవి. ఒకవేళ గుండెలో తూట ఉంది కాబట్టి మాటల్లో కూడా వస్తుండే అలాగా. నిజంగా హీ వాజ్ అమేజింగ్. వి రియల్లీ మిస్ హిమ్ అ లాట్ యాక్చువల్లీ. ట్రూ అక్క. ఎందుకంటే జీవాక్షరం అనే మాట వాడతారు ఇప్పుడు. ఆయన అక్షరం జీవించినంత వరకు, అంటే ఇప్పటి వరకు ఉన్న ఏవైతే గద్దరన్న రాసిన పాటలు జనాల హృదయాల్లో మళ్ళీ మళ్ళీ వినపడుతూ ఉంటాయో అప్పటి వరకు ఆయన బ్రతుకున్నట్టే. ఆయన పాట వినడం ఆగిపోయిన రోజు అప్పుడు ఆయన లేనట్టు. నేను అసలు ఫస్ట్ డే షాట్ పెట్టి ఆయన హప్ అని అలాంటి అవన్నీ అంటున్నప్పుడు కెమెరాలోంచి ఆయన ఫేస్ని చూసినప్పుడు వై వీ చూస్ దట్ బ్లాక్ డ్రెస్ రెడ్ షాల్వా, అది ఎందుకు మేము చూస్ చేసాము ఎందుకంటే ఆ సిల్వర్ హెయిర్ అయింది కంప్లీట్గా. సిల్వర్ హెయిర్, సూర్యుడిలాగా మొహం, అంటే ఒక లయన్ గర్జించినట్టుగా ఆయన ఉండేవాడు. అండ్ ఈ చీకటి బ్లాక్ అనేది మేము స్పెసిఫిక్గా బ్లాక్ని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే బ్లాక్ని చూస్ చేసుకోవడం వలన బ్లాక్ ఈజ్ ద ఓన్లీ కలర్ విచ్ విల్ నాట్ చేంజ్ కలర్స్. అండ్ ఈ ప్రపంచంలో ఉన్న రంగుల్లో కల్లా అద్భుతమైన రంగు నలుపు. అది ఒక గుడ్డివాడు కూడా చూడగలిగే రంగు నలుపు. సూపర్. సో వీ చూస్ దట్ బ్లాక్ కలర్. ఎందుకంటే ఆయన అంతటి లోతుల్లో మాటలు రాసుకుని పాటలుగా మార్చి ఒక మ్యూజిక్ చేయించుకుని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గారితో దాన్ని ఒక జనాల మధ్యలోకి తీసుకురావాలి, ఆ పాటని ప్రపంచవ్యాప్తంగా అని ఆయన ఫీల్ అవ్వడం. ఆ పాటని బొమ్మకు మురళి గారు ఎంచుకొని, అన్నా నువ్వు చెయ్యన్నా ఇది చెయ్యి అని చెప్పేసి దానికి ఆయన అంత ఖర్చు పెట్టి, అన్ని కెమెరాసు, అంతమంది జనాలు, అది ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసుకుని ఆయన గద్దర్ గారు పర్ఫామ్ చేయడం, దానికోసం అని ఆయన ఎంత సౌకర్యాలు ప్రొడ్యూసర్ కల్పిస్తే మేము ఆ పాట చేయగలం. బొమ్మకు మురళి వచ్చి ఎంత దీక్షగా, ఒక అయ్యప్పమాల వేసుకుంటే ఎంత దీక్షగా చేస్తారో అలాగూ గద్దరన్న పాటని సైన్యంతో పాటు రెడీ చేసి పాటని తెరకెక్కించి దాన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. గద్దరన్న ఇలాగూ ఇంత మంచి వ్యక్తి మాకు ఇంకా ఉండరు అన్న సంగతి మాకు తెలియదు కదా. బట్ వీ ఆల్ లవ్డ్ వర్కింగ్ విత్ గద్దరన్న. ఆయనకి యాక్చువల్లీ అప్పటికి హెల్త్ బాగాలేదక్క, కానీ ఈ పాట కోసమే, మురళి అన్నకి ఇచ్చిన మాట కోసమే, నేను చేస్తాను మురళి నీ సినిమాలో, ఆయనే 2 పాటలు రాశారు ఈ సినిమాలో. ఆ డ్యాన్స్ కొరియోగ్రఫీ టైంలో కూడా ఆయన అన్న మరి మీ హెల్త్ ఎట్లా కష్టమవుతేమో, మనకేమో ఇలా టైం 6 నిమిషాల పాట ఏం చేద్దామన్నా, పోనీ మీరు కొద్దిగా చేసేమన్నా డూప్లి పెట్టట్లన్నా చేద్దాం అంటే వద్దు మురళి అట్లా కాదు అని చెప్పి ఆ పాట అంతా ఫినిష్ చేసే వరకు మురళన్నతోటే జర్నీ చేశారు. అక్కడే ఒక గెస్ట్ హౌస్ తీసుకుని పొద్దున్న సాయంత్రం డిస్కస్ చేసుకోవడం. స్టోరీలో కూడా ఆల్మోస్ట్ 70% ఇండియా ఫైల్స్ మూవీకి గదరన్న ఇచ్చిన కథ అది. మురళన్న దాన్ని కొద్దిగా దానికి ఎడిషనల్ ఏదో జస్ట్ కూర అంతా వండేస్తే లాస్ట్లో మసాలా యాడ్ చేస్తారు, అట్లా మురళన్న పాత్ర. కానీ కథ మొత్తం కంటెంట్ బేసిక్ ఒక మూల కథ ఉంటుంది కదా, అది గద్దరన్న ఇచ్చారు. అంటే అసలు ఆయన మాకు ఇచ్చిన, అంటే బొమ్మకు క్రియేషన్స్కి ఇచ్చిన వరము, ఆయనని మేము సరిగా వాడుకోలేదా అని ఇప్పటికీ బాధేస్తుంది. అంటే అరే అంత ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కన్నా ఆయన వెళ్ళిపోయాక ఎంత బాధేసిందంటే ఈయనని సరిగ్గా ఇంకా అయ్యో ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని చాలా మిస్ అయ్యామనిపిస్తుంది. ఎందుకంటే మేము షూటింగ్ పనిలో ఉండిపోయి కొన్నిసార్లు మ్యాక్సిమం కూర్చునే వాళ్ళం ఇలా, అట్ట మురళన్న ఇటు సైడ్ మేము కూర్చుని గద్దరన్నని ఒక సాయిబాబా లాగా కూర్చోబెట్టుకుని అన్నీ అడుగుతూ ఉంటే ఆయన అలా చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా అడవిలో ఇలా జరిగేది, మేము అడవిలో ఏం తినేవాళ్ళము, అసలు జనాలు ఎలా సమీకరించుకునేవాళ్ళము, ఆ చుట్టుపక్కల ఎలా ఉండేది, అప్పుడు ఆ టైం అడవిలో ముచ్చట్లు అండ్ సొసైటీ గురించి అలా మాట్లాడుతుంటే మురళన్న ఒక ప్రొడ్యూసర్ లాగా కాకుండా ఒక సొంత వాళ్ళ తమ్ముడు కొడుకు ఎలా వింటారో అలా కూర్చుని వినేవారు. ఎంత హ్యాపీ అనిపించిందో. సో మిమ్మల్ని మురళన్న నేను మాట్లాడుకున్నప్పుడు ఇట్లో అమ్మ సినిమాలో అద్దాల అంగడి మాయ అనే పాట గుర్తుందా? ఆయనతో ఆయన ఒక వైబ్రేట్ అయిపోతున్నారు మీ పాట టైంలో. ప్లే సాంగ్ అనగానే మీరు చెప్పే స్టెప్పులకి అక్కడ ఒరిజినల్ మార్కెట్లో చేసాం. అవును, అది ఏంటి కరోనా టైం, కోవిడ్ టైంలో మాస్క్, అమ్మ భయం. నేనైతే అసలు మాస్క్ ఊడిపోతే
పెట్టడానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నాను. ఒరే నువ్వు నాకు చెప్పరా, నా మాస్క్ ఊడిపోతుంది అని అంటే వచ్చి నువ్వు వార్న్ చేయాలి నాకు. మీరు అసలు ఇది కామెడీ ఏంటంటే అక్క వాన్ చేయడానికి అసిస్టెంట్ని పెట్టుకున్నారు కదా, కానీ అక్కడ మాస్క్ ఊడిపోయిందా అసలు ఉందా లేదా ఆవిడ తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు. అంటే నేర్పించడం అనేది మొదలెట్టిన తర్వాత ఉండ అని అంటే ఆ మాస్క్ ఇక ఆమె పూనకం వచ్చేసింది. అక్క నాకు అప్పుడు అనిపించింది అంటే వర్క్ అంటే ఇట్లుంటుందా అంటే అప్పుడు కోవిడ్కి భయపడలేదు ఆవిడ, దయ్యానికి భయపడలేదు, దేవతకి భయపడలేదు. ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ సాంగ్ ఎట్ ఐ యామ్ ఎ వర్కాలిక్ అండ్ ఐ వుడ్ లవ్ టు డై ఇన్ మై వర్క్. ఆ పాట అయిపోయే వరకు ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే, మేడం బడ్జెట్ తక్కువ ఉంది, ఖచ్చితంగా 2.5 రోజుల్లో ఫినిష్ చేయాలి అని జస్ట్ ఇదే చెప్పారు. ఇది మన బడ్జెట్, ఇది కూడా పబ్లిక్ ప్లేస్, మనం ఎక్కువసేపు ఉంటే పర్మిషన్ దొరకదు, ఖచ్చితంగా ఫినిష్ చేసేయాలి అని ఇట్లా ఒక డెడ్ లైన్ గీశారనమాట. ఓకే చూద్దాం అని 1.5 డేలో ఫినిష్ చేసి చేతిలో పెట్టారు. జస్ట్ 1.5 డే, అది కూడా ఒరిజినల్ లొకేషన్, అదేం సెట్ కాదు. టమాటాలు ఇలా వెళ్ళే వాళ్ళు వెహికల్స్ వస్తాయి, అక్కడ కెమెరా పెడతారు, ఈ లోపల ఒక డీసీఎం కాదు టాటా ఏసీ 3-వీలర్ ఆటో తెలుస్తుందిలే జనాలకి. గుడిమల్కాపూర్ మార్కెట్ అంటే మీకు తెలుసు ఆటోలు వెళ్తాయి, ఎలా ఉంటుందో. ఒక పక్క షార్ట్ రెడీ అని సాంగ్ వేయంగానే అక్కడ స్టెప్స్ అన్ని చెప్పి వాళ్ళు వేస్తూ ఉంటారు, ఈ లోపల కూరగాయలు అని అరిసే వాళ్ళు ఉంటారు. అసలు అంటే డిస్టర్బ్ చేసే వాతావరణమే చుట్టూ ఉన్న అక్క ఇవన్నిటిని మ్యూట్ చేసేసింది. అంటే సొసైటీని జరుగుతున్నవి మ్యూట్ చేసి కేవలం తన డాన్స్ స్టెప్స్ ఎదురోళ్ళు చేసినారు, ఆ బీట్కి తగ్గట్టు పడింది ఆ స్టెప్. ఇట్లా అంటే ఒక ఇది ఉంటుంది కదా, పిట్ట కన్ను మాత్రమే కనబడేలాగా అక్కకి డాన్స్ స్టెప్పులే చూస్తూ చేశారు. దెన్ వి డిసైడెడ్ బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉంటే నాకు సుచిత్రకి, ఎవరన్నా రానివ్వండి, కానీ ఒక డెడికేషన్ డిసిప్లిన్ లేకోకుండా ఎక్కువ రోజులు నిలబడలేరు. 35 ఏళ్ల పాటు సర్వైవ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చి ఒక బ్యూటిఫుల్ పర్సనాలిటీని లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నారు అంటే అది అక్క అందము కాదు, లేకపోతే ఇంకోటో కాదు, కేవలం అక్కలో ఉన్న ఒక ఆత్మవిశ్వాసం, ఒక ప్యూర్ సోల్. ఆవిడికి ఏవి గుర్తురావు, ఆవిడ కష్టము, దాని నుంచి ఆ రిజల్ట్ గురించి కూడా మర్చిపోతారు. 100% చేసామా జరిగామా అక్కడి నుంచి, ఇంతే. మీరు చాలామంది ఉమెన్కి నాకు కూడా మీరు ఇన్స్పిరేషన్ అక్క, ఎందుకంటే మీరు కొరియోగ్రాఫర్, ఒక గుడ్ హౌస్ వైఫ్, మళ్ళీ సార్ని ఎంతో బాగా చూసుకుంటారు. సార్ ఆస్కార్ అవార్డు గెలిచారు అంటే ఆయనకి ఎంత మెంటల్ పీస్ ఇచ్చి ఉంటే, ఆయనకి అట్మాస్ఫియర్ కల్పించి ఉంటే ఆయన అంత గొప్ప పాట రాసున్నారు. మనశ్శాంతికే కదా మాటలు వస్తాయి, గజిబిజి మైండ్స్కి ఎందుకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఒక ఇంటర్వ్యూ కాదు, మా ఇద్దరు చిట్ చాట్, ఒక చిలిపి ముచ్చట్లు. ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి, బట్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఎంత మంచి బ్యూటిఫుల్ అవకాశం ఇచ్చారు.